హాయ్, టేస్టీ టేస్టీ సేమియా ఉప్మా చేసేద్దామా. ఫస్ట్గా బాండీలోని సేమియా వేసి ఒక 2 స్పూన్లు ఘీ వేసి షాలో ఫ్రై చేసుకుందాం. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. తర్వాత అల్లం తురుము కూడా మర్చిపోకండి, వెయ్యండి. అవన్నీ వేసాక బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత బాగా వేగాక కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఈ మిశ్రమం బాగా వేగాక సరిపడినంత వాటర్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లోని తగినంత సాల్ట్ని వేసుకుందాం. ఇప్పుడు బాగా ఈ మిశ్రమం తెరలాలి, మరగాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు హైలో కాకుండా స్లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు తీసి చూసుకుందాం. అబ్బా, గుమగుమలాడే సేమియా ఉప్మా రెడీ. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అయ్యో, మర్చిపోయాను, మధ్యలోని నేను పల్లీల్ని ఫ్రై చేసి ముందుగా ఉంచుకున్నాను గార్నిష్ కోసం. ఓకేనా?